తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతుంది. నేడు ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిసి అల్పాహారం చేయనున్న నితిన్ నబీన్ అనంతరం ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇక ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశం అనంతరం గట్కేసర్లో నిర్వహించే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు చేయనున్న నేతలు, పార్టీ నాయకులకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3వ రోజు రాష్ట్రంలో పర్యటన కొనసాగుతుంది. ఇది ఇప్పటికే 2 రోజుల పర్యటన ముగించుకున్న ఆయన ఈ రోజు 3వ రోజు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన ఆయన ఈ రోజు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశంలో కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యాలయంలో ఆయన సమావేశం. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైనా బీజేపీకి మొదటి పట్టు, అదేవిధంగా రాజకీయంగా బలోపేతం చేయడం, దానికి సలహాలు, అదేవిధంగా రాజకీయ వాళ్ళు రక్షించడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న నేతలతో ముఖ్య నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంచరించింది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ఏ విధంగా ఉంది, బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంది, దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ చీఫ్ తో రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జితో వాళ్ళు ఒక సమావేశం, ఆ సమావేశంలో పలు అంశాలు కూడా చర్చించినట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా నితిన్ నబీన్ వారితో ఆర్ఎస్ఎస్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా రాజకీయ రచించడంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాల పూర్తిగా అవగాహన ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే ఎక్కువగా పనిచేస్తారు. కాబట్టి ఏదైతే బీజేపీ హిందుత్వ భావజాలం ఉందో దానికి సంబంధించి ప్రతిదీ వాళ్ళకి సమాచారం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా నితిన్ నబీన్ వారితో చర్చిస్తా. అనంతరం రాజకీయ నాయకులకు సంబంధించిన ఇప్పటికే కొద్దిగా ఫీడ్బ్యాక్ కూడా నితిన్ నబీన్ కు అందించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కొందరు రాజకీయ నేతలు ఏ విధంగా ఉన్న బీజేపీ నేతలకు సంబంధించిన వారి అంతర్గత పోరు గాని, వారితో విభేదాలు గాని, అదే విధంగా వారిలో ఉన్న ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే కొద్దిగా సమాచారం నితిన్ నబీన్ కు అందించినట్టుగా తెలుస్తుంది. వాటితో పాటు ఈ రోజు జరిగే సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, అదేవిధంగా పార్టీ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఆయన గట్కేసర్కి వెళ్తారు. గట్కేసర్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఈ కార్యవర్గ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు పలు రాజకీయ తీర్మానాలు కూడా ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించి, అదే విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు కానీ, అదే విధంగా విద్యార్థుల నిరుద్యోగుల ఇబ్బందులు కానీ, వాటితో పాటు ప్రజా సమస్యలు, అదే విధంగా యూరియాకు సంబంధించినవి, అదే విధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది కొన్ని రాజకీయ తీర్మానాలు చేసే అవకాశం ఇక్కడ కనపడుతుంది. కాబట్టి రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారం రావాలంటే ఏం చేయాలి, అందుకే ఎలాంటి ఫార్ములు తీసుకోవాలి, ఎలా దానికి సంబంధించిన ఒక జనరేటర్ ఏం చేయాలి, ప్రతిదీ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన నరేటివ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నరేటివ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా దానికి సంబంధించి నేతలకు స్పష్టమైన ఆదేశాలతో ఒక దిశానిర్దేశం చేసి ఏదైతే బెంగాల్ విజయం సాధించారో దానికి సంబంధించిన మోడల్ తో పాటు ఇక్కడ దానికి సంబంధించిన అన్వయం చేస్తే ఎలా ఉంటుంది, లేదా దానికి సంబంధించిన మరో విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఇలా పలు రాజకీయ అంశాలతో కూడిన తీర్మానాలు చేసి అనంతరం వారికి ఒక దిశానిర్దేశం చేసి ఆయన మధ్యాహ్నము అక్కడ నుంచి నేరుగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.